కీర్తనలు సామెతల గ్రంథం 8వ అధ్యాయము 30-31. నేను ఆయన యుద్ధ ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచు ఉంటిని. ఆయన కలగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచు ఉంటిని. ఆయన కలగజేసిన పరలోకమును బట్టి నరులను చూచుచు ఆనందించుచు ఉంటుంది. నరులను చూసి ఆనందించుచు ఉంటుంది. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనం. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను. నా బలిపీఠం మీద. మూడవదిగా చూస్తే మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యము స్వతంత్రించుకొనండి. ప్రేమగల మా తండ్రి, ఆరాధన కొరకే మాటలను ఆధారం చేసుకొని మాతో మీరు మాట్లాడమని, ప్రతి విధమైనటువంటి సమస్యలన్నీ పరిష్కారమై ప్రభాన్ని చిత్తాన్ని తెలుసుకొని హృదయమాన నిన్ను ఆరాధించడానికి కొరకై సంపూర్ణంగా సిద్ధపరచమని యేసుక్రీస్తు దివ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఒకప్పుడు దేవుని ఆరాధించక మునుపు, యేసుక్రీస్తును ఎరగక మునుపు, యేసుక్రీస్తుని పూజించక మునుపు, యేసుక్రీస్తుని నమ్మక మునుపు మన జీవితాలు ఎలా ఉన్నవి, ఏ స్థితిలో ఉన్న మనల్ని ఏ స్థితిలోకి తీసుకొని రావాలని ఆలోచన చేస్తూ వచ్చాడో ఆ విషయాలను మనం ఆరాధనపడితే అధ్యయనం చేస్తాం. యేసుక్రీస్తుని ఎరగని వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే, యేసుక్రీస్తుని ఎరగని జీవితం ఎలా ఉంటుందో ఒక్కసారి మనం అర్థం చేసుకొని ఆ తర్వాత యేసుక్రీస్తుని ఎరిగిన తర్వాత ఏమై ఉంటుందో మనం అధ్యయనం చేస్తాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం, 14-15 వచ్చిన. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణం. ఎవరి పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడను. అగ్ని ఆరదు, పురుగు
చాలు. అంటే యేసుక్రీస్తుని ఎరగక మునుపు మన భక్తి వైరాగ్యములు అన్నీ కూడా మన నిష్ట గరిష్టలు అని చెప్పుకుంటారే. యేసుక్రీస్తుకు వెలుపట ఏ వ్యక్తి ద్వారా కూడా ఈ మరణము అగ్నిగుండం తప్పించుకునే అవకాశమే లేదు. ఎక్కడది? యేసుక్రీస్తుకి వెలుపట. యేసుక్రీస్తుని కాకుండా ఎంతగా శ్రద్ధాభక్తులు సరిపినా, ఎంత భక్తి వైరాగ్యములతో జీవించినా, ఎంత నిష్ట గరిష్ఠులమని చెప్పుకున్నా వారు ఖచ్చితంగా అగ్నిగుండానికి మాత్రమే పాత్రలు. అక్కడ ఏముంటుంది? అక్కడ ఏడుపును పండుగ ఉంటుంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చాలు. అలాంటి ప్రదేశానికి ప్రతి వ్యక్తి వెళ్ళిపోవాల్సిన వ్యక్తులే. ప్రతి వ్యక్తి కూడా భూమి మీద ఏ విధముగా జీవించినా, ఒకవేళ మేము భక్తి వైరాగ్యములు కలిగిన వారమని ఎవరైతే చెప్పుకుంటున్నారో వారి పరిస్థితిని దేవుని వాక్యము, జీవము గల దేవుడు ఏమని చెప్తున్నాడో ఒకసారి మనం చూద్దాం. 64వ అధ్యాయం యెషయా గ్రంథం. యెషయా గ్రంథం 64వ అధ్యాయము 6వ వచనం. 5-6 వచనాలు చదవండి. 5-6 వచనాలు. నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు సంతోషముగా నీతిని అనుసరించు వారిని నీవు దర్శించుచున్నావు. చిత్తగించుము. నీవు కోపపడితివి, మేము పాపులమైతివి. బహుకాలము నుండి పాపములోనే ఏంటంట? బహుకాలము నుండి ఎక్కడున్నారంట? పాపములోనే పడి ఉన్నాము. రక్షణ మాకు కలుగునా? అసలు మాకు అది అవకాశం ఉందా? రక్షణ మాకు కలుగునా అంటే ఏ రక్షణ? ఈ మరణమును అగ్నిగుండాన్ని తప్పించుకునే మార్గము నాకుందా? ఈ మరణమును, ఈ యమగుండాన్ని, ఈ అగ్నిగుండాన్ని తప్పించుకునే, దీనిలో నుండి రక్షింపబడే మార్గము కనీసం మాకు ఒక అవకాశమైనా ఉందా? ఇప్పుడు ఆగవచ్చు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు చెప్తున్నారు? మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి. మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె నాయను. మేమందరము ఆకువలే వాడిపోతుమి. గాలివానకు కొట్టుకొని పోవునట్లుగా మా దోషములు మమ్మల్ని ఏం చేస్తున్నాయి? మా దోషములు మమ్మల్ని కొట్టుకొని పోతున్నాయి. కాబట్టి ఇలాంటి వారు అంటున్నారు, మా నీతి క్రియలు మురికి గుడ్డలే. అంటే మాకు రక్షణ అంటూ మాకుగా మేము కొన్ని పద్ధతులు ఏర్పాటు చేసుకున్నాం. పోయిన వారం ఏం ధ్యానించాం? గుర్తుందా? ఈ సబ్జెక్టు పెద్దది, వచ్చే వారం కొన్ని విషయాలు ధ్యానం చేద్దాము అని నేను చెప్పాను. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే, పోయిన వారము మనుషులు, భారతదేశంలో ఉన్న మానవ కోటి యేసుక్రీస్తు కన్యకకు పుట్టాడంటే నమ్మరంట. కుండలు పుట్టినా నమ్ముతారు, చెవులు పుట్టినా నమ్ముతారు, పక్షి పుట్టినా నమ్ముతారు, చేప పుట్టినా నమ్ముతారు, చెమటకు పుట్టినా నమ్ముతారు. కానీ కన్యకకు పుట్టాడంటే మాత్రం శాస్త్రీయత లేదు కదండి. కన్యక ఎట్లా కొడుకుని కంటదండి? అంటే యేసుక్రీస్తుని వల్ల ఎలా చిత్రీకరిస్తే ఆ మాట వాడుతున్నారు? ఒక ఈమెను బ్రింగ్గా చూస్తున్నారు. ఒక సాధారణమైన మనిషి, మరి కూడా ఒక సాధారణమైన మనిషి. అది ఎలా సాధ్యమవుతుంది? అది వాళ్ళ కాన్సెప్ట్. అందుకనే
వారితో మాట్లాడటానికి ఎవడి వల్ల? వీడేమో ఆత్మీయంగా చెప్తాడు, వాడేమో భౌతికంగా ఆలోచిస్తాడు. భౌతికంగా ఆలోచిస్తున్న వ్యక్తిని మైండ్ డైవర్ట్ చేసి ఫ్రెష్గా తయారు చేసి దేవునికి మనిషికి ఉన్న వ్యత్యాసాన్ని చెప్తే అప్పుడు వాడు చెప్తాడు. దేవుడు అంటే ఏంటిది, మనిషి అంటే ఏంటిది ముందు వాడికి విషదపరచాలి. మనిషి సైకాలజీలో చూస్తే ఇప్పుడు భార్యాభర్త కాపురం చేయకుండానే పిల్లలు కంటున్నారు. అది కూడా టెక్నాలజీ వచ్చింది. IVF ద్వారా కూడా పిల్లలు కంటున్నారు. సరోగసి ద్వారా, అద్దె గర్భం ద్వారా పిల్లలు కంటున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అవుతూ ఉన్నటువంటి విధానం, అంటే మనిషికే ఇంత టెక్నాలజీ తెలుస్తున్నప్పుడు అసలు ఏ భార్యతో పనిలేదు, ఏ భర్తతో పనిలేదు, ఏ కలయికతో పనిలేదు, కానీ పిల్లలు కంటుంటే అది మనిషికే సాధ్యమవుతుంటే జీవము గల దేవుడైనటువంటి యేసునాథుడికి సాధ్యం అవుతుందా కాదా అనే అద్భుతమైనటువంటి ఆవిష్కరణ ఆ టీవీ ఛానల్లో కూర్చొని మాట్లాడే వాళ్ళకి అర్థమైతే ఎదుటిన్నోడికి క్వశ్చన్ వేసే యాంకర్ కూడా అర్థమవుతుంది, మైండ్ బ్లోయింగ్ అవుతుంది. అంటే డాక్టర్ని నమ్ముతున్నాడు, డాక్టర్ చేయగలడంటే నమ్ముతున్నాడు. మరి జీవము గల దేవుడు చేయగలేడా అంటే మాత్రం ఎందుకని? అంటే వాడి ఐడియాలజీ వేరు, వాడి ఆలోచన ప్రకారంగా దేవుడు ఉండాలనుకుంటాడు. అదే తప్పు. ఏమనుకుంటాడు? వాడికి ఏ ఆలోచన అయితే ఉంటుందో ఆలోచనలోకి దేవుడు ఉండాలనుకుంటాడు. దేవుడి ఆలోచనకి నేను వెళ్ళాలనుకునేవాడు కాదు. అందువల్ల కన్విన్స్ అవుతుంది. అందుకే నేనేమంటున్నానంటే మనిషికి దేవునికి ఉన్న సంబంధం, అసలు మనిషికి దేవుడు ఎందుకు అవసరం, దేవుడికి మనిషికి ఎందుకు అవసరం, ఆ లింక్ ఏంటి, ఆ అభినవ సంబంధం ఏంటి అనేది పెద్ద సబ్జెక్ట్. అసలు ఈ మనిషికి దేవుడితో పనేంటి, దేవుడికి మనిషితో పనేంటి? అసలు దేవుడు మనిషిని ఎందుకు పుట్టించాడో అంతకుముందు మనం ధ్యానం చేస్తాం. తన మహిమ కొరకు పుట్టించాడు. ఇంతకీ ఇప్పుడు మనిషికి దేవుడు ఎందుకు అవసరం అని మనం ఆలోచన చేస్తే కొంతమంది ఉచ్చరిస్తున్నారు, ప్రజాపతి రేవేద్యం ఆత్మానం కృపయ శరణాగత వత్సల. అంటే ఒక ప్రజాపతి కావాలి మాకు. ఏం కావాలి? ఒక ప్రజాపతి కావాలి. అతను ఆత్మానం అంటే ఆత్మ అయిన దేవుడై ఉండాలి. ఏ నామం కలిగిన వాడు? ఆత్మానం, ఆత్మ అయిన సృష్టికర్త అయి ఉండాలి. రెండు, మూడవది రేవేద్యం అంటే మా పాపముల కొరకే. కృపయా శరణాగత వత్సలు అంటే ఇంక నువ్వు తప్ప మాకు శరణు లేదు, మమ్మల్ని విమోచించేవాడు లేదు. అందుకని వేద ఋషులు ఎవరు వెతికారు? వారికి భగవంతుడు వారికి అవగాహనలోనికి వచ్చాడు. భగవంతుడిని ఎలా వెతికారంటే వారు భగవంతుడిని ఎలా ఉంటారని అధ్యయనం చేశారు. ఆత్మాన ప్రజాపతిగా ఉండే ఆయన ఆత్మస్వరూపేణ దేవుడు. ఆయన తప్ప మాకు విముక్తి కలిగించేవాడు లేడు అని వారు గ్రహించారు. వారు ఏదైతే గ్రహించారో దాన్ని లిఖితపూర్వకంగా చేశారు. కానీ వాళ్ళకి ఇంకా దొరకల, వారికి ఇంకా దొరకలేదు. ఎందుకంటే వారి తను కూడా కొంతమంది చాలించుకున్నారు. అంటే భావితరానికి అంటే లిఖితపూర్వకంగా ఇచ్చారు. ఆ దేవుడు ఎలా ఉంటాడు అని ఒక సూచన, ఒక సలహాను ఇచ్చారు. అందుకని నేనేమని జ్ఞాపకం చేస్తున్నానంటే ఆ దేవుడికి, ఆత్మీయ దేవుడికి దేహంతో ఉన్న మనిషికి ఆ రిలేషన్ ఎలా కలుస్తుంది? ఆత్మైన దేవుని చూడాలంటే ఈ దేహంతో ఉన్న వ్యక్తి కూడా ఏమోవని ఆత్మగణన మారాలి. లేదా దేహంతో ఉన్న మనిషి దగ్గరికి
దేవుడు రావాలంటే ఆత్మైన దేవుడు దేహమైనా ఆ, ధరించాలి. అర్థమైందా లేదా? అందుకని ఆ మహిమోన్నతుడైనటువంటి ఆ దేవుడు, ఆ సృష్టికర్త అయిన దేవుడు, ఆత్మైనటువంటి ఆ దేవుడు ఆకారం ధరించాల్సిన అవసరం ఏర్పడింది. యేసుక్రీస్తు నిన్న మొన్న పుట్టాడు అని ఎవరైతే చెప్పుకుంటున్నారో ఒకటి, రెండవది బైబిల్ కూడా నిన్న మొన్న పుట్టింది అని చెప్పుకుంటున్నారు. ఒకటేంటి? యేసుక్రీస్తు నిన్న మొన్న పుట్టాడని, రెండవది బైబిల్ కూడా నిన్న మొన్న పుట్టిందని, ఇక మూడవది ఏంటి? క్రైస్తవం కూడా ఎక్కడో దేశాల నుంచి ఈ దేశానికి వలస వచ్చింది. ఏమని? వలస వచ్చింది. అది కూడా ఇటీవల కాలమే. ఇటీవల కాలం అంటే ఇప్పుడు 18వ శతాబ్దం. ఎప్పుడది? 18. బ్రిటిష్ వాళ్ళ ద్వారా వచ్చింది. బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవాన్ని పరిచయం చేయలేదు. భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు? క్రైస్తవాన్ని పరిచయం చేయలేదు. బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ రాజ్య వ్యాప్తి కొరకు, వారి వ్యాపారం కొరకు ఈ దేశానికి వచ్చారు. ఏంటది? ఇక్కడున్న స్పైసీస్ వాళ్ళ దేశానికి ఎక్కువ వెళ్తే వల్ల ఎగుమతిలో ఎక్కువ ఖరీదు అవుతుందని ఈ దేశంలో ఒడంబడిక చేసి వ్యాపారం చేయడానికి వచ్చారు. వ్యాపారం చేస్తూ చేస్తూ ఈ మొత్తాన్ని మన కంట్రోల్లోకి తీసుకుంటే ఇంకా అంత మనదే అవుతుంది అని వారు యుద్ధాలు చేశారు. ఈ దేశాన్ని కైవసం చేసుకున్నారు. దాదాపు 200 సంవత్సరాలు పాలించారు. వాళ్ళ పీరియడ్ అయిపోయింది. అంటే ఈ దేశం ఏమనుకుంటుందంటే అసలు అమెరికా దేశానికి క్రైస్తవానికి ఏ సంబంధము లేదు. చాలామంది ఈయన అమెరికా దేవుడు అనుకుంటారు. ఏమనుకుంటున్నారు? అసలు అమెరికా దేశం ఎప్పుడు వచ్చింది? ఆ లెక్కలో చూస్తే 500 సంవత్సరాలు. అంతకుముందు అమెరికా దేశమే లేదు. మరి యేసుక్రీస్తు 2000 సంవత్సరాలు పుట్టే 2025 సంవత్సరాలు అంటుంది. మరి అమెరికా దేశమే లేదుగా. ఇలాగ భౌగోళికంగా హిస్టారికల్గా అధ్యయనం చేయడం అనేది అవగాహనలో లోపాలు చాలామందికి. అమెరికా దేవుడు నమ్మేస్తున్నారు కొంతమంది క్రైస్తవులు, పాస్టర్స్తో సహా. అరే అమెరికా నిన్న మన పుట్టింది అని చెప్పే ఆలోచన కనపడ్డం లేదు. అమెరికా దేవుడు అంటే నమ్ముతారు, అమెరికా మతం వల్ల నమ్ముతారు. అసలు ఈయన యొక్క విధి విధానాలు మనం అధ్యయనం చేస్తున్నాం. చూడండి, సామెతల గ్రంథంలో ఏమని చెప్తా ఉన్నాడంటే, యేసునాథుడు చెప్తున్న మాట చూడండి. అప్పుడు ఏమై ఉన్నాడు, ఎలా ఉన్నాడు, ఎక్కడున్నాడు అనే విషయాలను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. 8వ అధ్యాయంలో 30వ వచనంలో చెప్తున్నాడు, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. ఏమంటున్నాడు? యుగ యుగములు నగ్గిని గుండములో కాలిపోయి దుఃఖించి కన్నీరు గారుస్తున్న వారిని కూడా ఏం చేయాలనుకున్నాడు? ఆనందింప చేయాలనుకున్నాడు. అర్థమైంది ఇప్పుడు? ఈయన నిత్యము దేవునితో ఆ నిత్యరాజ్యములో ఉండి ఏం చేస్తున్నాడంట? ఆనందించుచూ ఉన్నాడు. మరి తన ప్రజలైనటువంటి వారి దేహంలో ఉన్న తన ప్రజలు ఎలా ఉన్నారంటే అగ్నిగుండానికి జోగుతూ కన్నీరు మున్నీరుగా దుఃఖిస్తూ విలపిస్తూ ఉన్నారు. కాబట్టి ఆత్మ అయినటువంటి ఆ దేవుడు భూమి మీద శరీరంతో కన్నీరు గారుస్తూ నరకానికి వెళ్ళబోతున్న వారిని కూడా ఆనందింప చేయాలనుకున్నాడు. ఏమనుకున్నాడు? ఆనందింప చేయాలనుకుని వారి కొరకు ఏం చేశాడంట? దోసై వారి కొరకు ఏం చేశాడంట? ఇప్పుడు 31వ వచనం.
వారి కొరకు ఏం చేశాడంటే 31వ వచనం, ఆయన కలగజేసిన పరలోకమును బట్టి, ఏంటంట 31వ వచనం, ఆయన కలగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంటిని. ఏంటంట ఇప్పుడు ఏం కలిగింది? పరలోకము కూడా కలిగింది. పరలోకము కూడా కలిగింది. పరలోకము కలిగిన తర్వాత ఇప్పుడు పరలోకానికి ఎవరు రావాలి? నరులు రావాలి. అంటే తన స్వరూపంలో ఉన్న నరులు. ఏ స్వరూపంలో ఉన్నారు? తన పోలికలో ఉన్న నరుడు, తన ఆకారములో ఉన్న నరుడు, రక్త మాంసములతో ఉన్న నరుడు ఎక్కడికి రావాలనుకున్నాడు? పరలోకమునికి రావాలా. ఎందుకని పరలోకానికి? ఇక్కడ అగ్నిగుండం ఉంది. ఈ అగ్నిగుండం తప్పించుకుంటే తప్ప వారు ఎక్కడికి రాలేనని గ్రహించాడు, పరలోకానికి రాలేడు. అందుకే ఏం చెప్తున్నాడు మత్తయి సువార్త 25:34లో, లోకం పుట్టింది మొదలుకొని నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యములు మీరు స్వతంత్రించుకొనుడి. అంటే మీరు ఆశీర్వదించబడిన వారు కాబట్టి వీళ్ళు నరకానికి వెళ్ళటం, అగ్నిగుండానికి వెళ్ళటం ఇష్టం లేదు. పరలోక వాసుల వాళ్ళు వీరందరూ కూడా. వీళ్ళందరూ మోక్షం చేరాలి, స్వర్గం చేరాలి, వైకుంఠం చేరాలి, జిన్నత్ చేరాలి. మన భారతీయులు పిలిచే పదాలని, క్రైస్తవుడు పిలిచే పదం పరలోకం, ఇస్లామీ సహోదరులు పిలిచే పదం జిన్నత్. కాబట్టి రకరకాల పేర్లతో అక్షరాలు మారుతున్నాయి, భావం అయితే మారట్లేదు. భావం ఒకటే. అందుకని ఇక్కడ ఏమంటాడంటే, ఈ మరణమును, అగ్నిగుండాన్ని, దుఃఖాన్ని, వేదన తప్పించుకొని మీరు ఎక్కడికి రావాలా? పరలోకం రావాలా. అందుకని ఆనందించాడంట. అందుకని ఏం చేశాడు? ఏ విషయంలో ఆనందించాడు? 31వ వచనంలో, ఆయన కలగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి. అంటే నరకాన్ని పోతున్నది కాదు ఆనందించింది, పరలోకం ఎవరి కొరకు తయారైంది? నరుల కోసం. కాబట్టి ఏనాటికైనా ఈ నరకాన్ని వెళ్ళబోతున్న నరులు కూడా మాతో పాటు పరలోకానికి వస్తారు. అది ఆయన ఆనందం, అది ఆనందం. మరి ఆనందాన్ని ఎలా పొందగలం? అందుకే భక్తుడు పాడుకున్నాడు, ఆనందము ప్రభు నాకు సగేను, నా జీవితమే అంటే జీవితము మారేంత వరకు, బ్రతుకు ఆలోచనలు మారే వరకు ఆనందం ఉండదు. పొలాలున్నా, స్థలాలున్నా, వెండి ఉన్నా, బంగారం ఉన్నా, కోట్ల ఆస్తులున్నా, భార్య ఉన్నా, పిల్లలున్నా నిజమైన ఆనందం ఉండదు. ఎందుకంటే మరణ వేదన వాళ్ళు ఏ రోజైనా వెంటాడుతుంటుంది. అది తప్పించుకోవడం అంటే, ఆ యమగుండం అగ్నిమును తప్పించుకోవాలంటే అది నిజమైన ఆనందం. కాబట్టి అది తప్పించుకోవడానికి మనిషి పడుతున్న తపన, దాన్ని తప్పించుకోవడానికే అన్నీ పుట్టించుకున్నాడు, అన్నీ కల్పించుకున్నాడు. అన్నీ ఏం చేసుకున్నాడు? కల్పించుకున్నాడు. ఏంట్లో? ప్రకృతిలో. ఏం చేసుకున్నాడు? ప్రకృతిలో. ఆ రోజు తప్పించుకోవడానికి, ఆ రోజు దాని నుండి ఎలాగైనా విముక్తిని నేను పొందాలని కొన్ని ప్రయోగాలు చేశాడు, కొన్ని ప్రయత్నాలు చేశాడు, కొన్ని పద్ధతులు కల్పించుకున్నాడు. ఎందుకంటే అది అంత తాత్కాలికమని మనిషికి తెలియదు. ఏమని చెప్తుంది యెషయా గ్రంథం 64లో 6వ వచనము ఏమని చెప్తుంది? 5వ వచనంలో పాపముల నుండి అని చెప్తుంది. మా దైనందిన జీవితంలో మమ్మల్ని వెంటాడుతూ మానసికంగా, మనసులో, హృదయంతరంగంలో ఉన్న ఆ మాలిన్యము, ఆ దుష్టత్వము, ఆ అపవిత్రత, దేవుడికి దూరమైనటువంటి ఆ స్వభావము, ఆ పాపిష్టి స్వభావము నుండి 5వ వచనం ఏం చెప్తుంది? మా పాపముల నుండి మమ్మలను రక్షణ మాకు కలుగునా.
అంటే శిక్ష తప్పించుకోవాలా. రక్షణ అంటే అర్థం ఏంటి? శిక్ష తప్పించుకోవటమే రక్షణ. ఏంటి శిక్ష? యుగ యుగముల అగ్నిగుండములో కాలటం, అది తప్పించుకోవాలా. అందుకని దాన్ని తప్పించుకోవాలంటే ఏమవసరం? రక్షణ అవసరం. మరి ఎవరి వల్ల అవుతుంది అది? ఎవరి వల్ల అవుతుంది? అపొస్తలుల కార్యం 4:12 ఎవరి వలన అది కలుగుతుంది? మరి ఎవరి వలన రక్షణ కలగదు? ఎవరి వలన రక్షణ కలగదు? ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశం క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. అంటే ఇప్పుడు ఎవరు పుట్టాలి? ఆయన ఆత్మీయ దేవుడు ఏ రూపంలో రావాలి? ఇప్పుడు మనుష్య రూపానికి రావాలి. మనుషుడి ద్వారానే రక్షణ అని చెప్తుంది ఇక్కడ వాక్యం. ఎవరి ద్వారా రక్షణ? అయితే మనం అందరము మనుషులమే, కానీ మన ద్వారా కాదు. మనందరిలో పాప నైజము స్వభావము ఉంది. కాబట్టి మనుషుని వలన, ఈయన వలన మనము రక్షణ పొందాలి. ఏమంట? ఆకాశము క్రింద. చదువు, మళ్ళా చదువు. ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన. అంటే మనుషుడు ఎక్కడున్నాడు? భూమి మీద మాత్రమే ఉన్నాడు. మనిషి భూమి మీద మాత్రమే ఉన్నాడు. కాబట్టి భూమికి క్రింద భాగంలో మనిషి లేడు, పై భాగంలో మనిషి లేడు. మనిషి ఆకారం ఉండే శక్తి ఒకే ఒక ప్రదేశం ఏంటంటే ఈ నేల మాత్రమే. మనిషి నివసించాలంటే నేల మీద మాత్రమే. కాబట్టి ఆకాశము క్రింద పిలువబడుతున్న ఏ నామమైనా సరే ఎన్ని కోట్ల సంవత్సరాల క్రితం నుండి ఉన్న నామం పనికిరాదు. ఆ నామానికి ఆ శక్తి లేదు. అందుకని ఇక్కడ ఏమంటాడంటే ఈ నామముననే మనము రక్షణ పొందవలని. కానీ మరి ఏ నామములో కూడా మనం ఏం పొందలేం? రక్షణ పొందలేము. అంటే శిక్షను, అగ్నిగుండాన్ని మనం తప్పించుకోలేము. కాబట్టి దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట. ఇప్పుడు ఆయన ఆకాశం క్రింద ఎవరున్నారని అర్థమైంది? మనిషి ఉన్నారు. ఇప్పుడు చదవండి ఫిలిప్పీ పత్రిక 2:6. ఫిలిప్పీ పత్రిక 2:6. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి. ఇప్పుడు చెప్పండి, ఏమయ్యాడు ఆయన? ఆత్మయైన ఆ దేవుడు ఏమయ్యాడంట? ఆకాశము క్రింద మనుషులలో ఏ నామము ద్వారా నరకము అగ్నిగుండం తప్పించుకోలేము. కాబట్టి ఇప్పుడు ఆయన ఎలా పుట్టాల్సి వచ్చింది? మనిషిగా పుట్టాడు. మనిషికి ఎన్ని చేతులు ఉన్నాయి? మనిషికి ఎన్ని తలకాయలు ఉన్నాయి? మనిషికి ఎన్ని కాళ్ళు ఉన్నాయి? అందుకే అలా పుట్టాడు. అందరూ ఎటు పుట్టారో మనకు అనవసరం. మనిషి అనడానికి రుజువులేంటి? సగటు ఇతను మనిషి అనడానికి కొన్ని ఆకారాలు, కొన్ని అలవాట్లు, కొన్ని పద్ధతులు ఉంటే అతను చూడంగానే ఏమని పిలుస్తారు? మనిషి అంటారు. అందుకని మనిషిగా వచ్చాడంట. ఏమయ్యాడంట? మనిషిగా. ఆత్మైన దేవుడు శరీరమును ధరించి మనిషి ఎలా పుడతాడు? కుండలో, పాయసంలో, చెవులో, ముక్కులో, కంట్లో పుట్టడు. ఎలా పుడతాడు? ఒక స్త్రీ ద్వారా, ఒక స్త్రీ గర్భం ద్వారా, ఒక స్త్రీ ప్రైవేట్ పార్ట్ ద్వారా ఒక మనిషి భూమి మీదకి వస్తాడు.
అది ఏ మనిషి అయినా రావాల్సిన విధానం అదే. అది ప్రకృతి సహజమైన సహజ సిద్ధం అది. అర్థమవుతుందా? కాబట్టి అందుకనే మనిషి అనిపించుకునే పరిపూర్ణమైన అర్హత కలిగిన వాడు ప్రభువైన ప్రభు. వారు తప్ప మరి ఎవరు మనిషి అనిపించుకోవడానికి. చూడండి, బైబిల్లో ఒక మాట చూద్దాం. యోహాను సువార్తలో ఏమన్నాడు అది చదివినప్పుడు మరి మిగతా వాళ్ళు మనుషులు కాదా అని డౌట్ వస్తుంది మనకి. ఆ పదాలు కూడా కొంత ప్రత్యేకంగా ఉంటాయి. 18, 19 అధ్యాయాలు చూస్తే చాలా ప్రత్యేకమైనటువంటి విధానంలో ఉండే విధానం చూద్దాం. చూడండి, 19 అధ్యాయము 5వ వచనం. ఆ ముండ్ల కిరీటమును ఊదారక వస్త్రము ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా పిలాతు అంటున్నాడు, ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పాను. అంటే ఇప్పుడు ఎలా కనపడుతున్నాడు అక్కడ? మనుషులు అక్షరాలు ఎలా ఉన్నాయి? పెద్దగా ఉన్నాయి, స్పెసిఫిక్ ఉన్నాయి, ప్రత్యేకత ఉన్నాయి. ఇదిగో ఈ మనుషుడు అంటే చెప్పుతున్న వ్యక్తి అక్కడున్న సర్వ సమాజము ఎవరు కాదనుకోవాలి మనం. ఇక ఈయన మాత్రమే మనుషుడు అనడానికి అర్థమవుతుందా? ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన ఏ నామమునకంత అట్టి అర్హత లేదు. అందుకని యేసుక్రీస్తు మనిషి కుమారుడిగా మనిషిగా పిలువబడ్డాడు. అందుకని ప్రజలకు ఏమనిపించిందంటే నీవు మనుష్యుడవై ఉండి దేవుడవని చెప్పుకొనుచున్నావు అన్నారు. ఏమన్నారు? నీవు మనుష్యుడవై ఉండి మరి దేవుడు అని చెప్పుకోవాలంటే ఎలా ఉండాలా? వాళ్ళ ఆలోచన ఏంటి? 2 తలకాయలు, 4 తలకాయలు, 5 తలకాయలు, 10 తలకాయలు ఉంటే నాకు అతీతంగా ఉన్నాడు అనుకుంటారు వాళ్ళు. అర్థమవుతుందా? వాళ్ళ ఆలోచన అది, వాళ్ళ ఐడియాలజీ అది. సేమ్ నీలాగా నాలాగా 2 కళ్ళు, 2 ఒకే ముక్కు, 2 చెవులు, తల, నోరు ఒకటి, 2 చేతులు, 2 కాళ్ళు ఉంటే వాళ్ళు నువ్వు నేను ఒకటే కదా. నువ్వు మనిషి, నేను మనిషే కదా. మనిషి దేవుడు అంటావేంటి? అర్థమైంది ఇప్పుడు? వాళ్ళ ఐడియాలజీ ఏంటంటే నాకంటే కొంచెం అతీతంగా ఉండాలా, అప్పుడు దేవుడు అంటే నేను నమ్ముతాను. ఎట్టుండాలి అప్పుడు? తలలోనే ఎక్కువ ఉండాలా, చేతులన్నా ఎక్కువ ఉండాలా, కాళ్ళన్నా ఎక్కువ ఉండాలి. నాలాగా సమానంగా ఉంటే మనిషే కదా. కాబట్టి చూసారు, అర్థమవుతుందా? అలా ఈ మనిషి ఐడియాలజీ ఏంటంటే ఈయన చూడటానికి మనిషిలాగా ఉన్నాడు కాబట్టి ఈయనైతే దేవుడు అవుతాడు. మనిషే కదా. అందుకనే ఆయన ఎందుకు మనిషి అయ్యాడు, ఎందుకు మనిషిలో పుట్టాడు, ఎందుకు మనిషిగా వచ్చాడు అంటే మనుషులలో ఏ నామానికి శక్తి లేదు కాబట్టి ఆయన మనిషిగా రావాల్సి వచ్చింది. ఎందుకంటే పాపులు నరకానికి వెళ్తున్నది ఎవరు? 4 తలకాయలు 8 తలకాయలు ఉన్నోళ్ళు కాదు వెళ్ళేది. 1 తల ఉండి 2 చేతులు 2 కాళ్ళు ఉన్నోళ్ళు వెళ్తున్నారు నరకానికి, వాళ్ళ పాప దోషాలను బట్టి. అందుకని అదే ఆకారంలో యేసునాథుడు ఈ మనిషి ఎలాగ భూమి మీదకి వచ్చాడో అదే పద్ధతిలో ఫండమెంటల్లో కూడా యేసునాథుడు భూమి మీదకి వచ్చాడు. అది వీళ్ళ బాధ. ఇలా బాధ ఏంటి? ఈ మనిషి పద్ధతులు ఎలాగైతే ఉన్నాయో ఈ మనిషిని విడిపించడానికి ఆయన కూడా మనిషిగా వచ్చాడు. ఇంత సింపుల్ లాజిక్ కూడా అవగాహన లేదంటే వీడికి అరికాల్లో కూడా మెదడలేదు. ఎందుకంటే మనము ఒక చీమకి ఏదైనా చెప్పాలనుకో, మనం వెళ్ళి చెప్తుంటుంది అది. మరి చీమకి అర్థం కావాలంటే మనం ఏం కావాలా? మనం చీమ అవ్వాలా. పందికి అర్థం కావాలా మనం చెప్పేదంటే మనం కూడా ఏమవ్వాలా? పంది అవ్వాలా. పందికి మనిషి పుట్టడం ఏంటి? గేదెకి మనిషి పుట్టడం ఏంటి? గేదె డిఎన్ఏ ఏంటి? మనిషి డిఎన్ఏ ఏంటి? గేదెకి మాటలు వస్తాయా? జంతువులకు మాటలు వస్తాయా? కుండలకు మాటలు వస్తాయా? పాయసానికి మాటలు వస్తాయా? ఎట నమ్మారు? మరి అవన్నీ నమ్ముతున్నారు. కానీ యేసు ప్రభువుని ఎందుకు నమ్మలేరంటే ఇదే కారణం. ఏంటిది? నువ్వు మనుషుడు అయ్యండి దేవుడు అని చెప్తావా?
ఇది వాళ్ళకు అవగాహన రాహిత్యమే తప్ప వారి మనోనేత్రానికి గుడ్డితనం కలిగింది అంతే. సత్యాన్ని వాళ్ళు ఎన్నటికీ ఈ ఐడియాలజీలో ఉండే సత్యం ఎప్పటికీ వారు కనుగొనలేరు. సత్యాన్ని వేసే కూడా ఆ విషయం తెలియదు. అందుకనే ఏమవుతూ వచ్చంటే ఈ మనుషుల కొరకాయ ఏమయ్యాడు ఆయన? ఈ మనుషుల కొరకాయ. చూడండి ఏమని చెప్తున్నాడో 4వ వచనం 19వ అధ్యాయంలో 4వ వచనం. పిలాతు మరలా వెలుపడికి వచ్చి ఇదిగో ఈయన యందు ఏ దోషము నాకు కనబడలేదు, మీకు తెలియనట్లు ఈయనను మీ యొద్దకు వెలుపలికి తీసుకొని వచ్చానని వారితో అన్నాడు. అప్పుడు ఏమి పెట్టారంట? ఒకటి ముళ్ళ కిరీటం, రెండోది ఊదారంగు వస్త్రం ధరించిన వాడై యేసు వెలుపలికి వచ్చాడు. ఇప్పుడు చూడండి 6వ వచనం. ప్రధాన యాజకులు బంట్రౌతులను ఆయనను చూచి సిలువ వేయము అని కేకలు వేతురు. పిలాతు ఆయన యందు ఏ దోషము నాకు కనపడలేదు కనుక మీరే ఆయనను తీసుకొని పోయి సిలువ వేయడని వారితో చెప్పాను. సిలువ వేయడని వారితో చెప్పాను. ఎందుకు ఆయన సిలువ వేయబడి చంపబడాల్సిన అవసరత ఏంటి? ఎందుకు ఆయన సిలువ వేయబడి చంపబడవలసిన అవసరత ఏంటి? ఆయన ఏమని పిలువబడుతూ వచ్చాడు? గొర్రెల కాపరిగా పిలువబడ్డాడు. ఇప్పుడు ఆయన నమ్మిన ప్రజలు ఏమని పిలువబడుతూ వచ్చారు? గొర్రెలుగా పిలువబడుతూ వచ్చారు. పోయిన వారం కొన్ని విషయాలు మనం అధ్యయనం చేశాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ సిలువ వేసిన తర్వాత ఆ ప్రజలందరూ కూడా ఆయన వెంబడించిన వారందరూ కూడా ఏమైపోయినారు? వెళ్ళిపోయినారు, చెదిరిపోయినారు. ఏమైపోయినారు? అందరూ ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. అయితే ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం. యేసుక్రీస్తు పుట్టక మునిపే యేసుక్రీస్తు ఎట్టి మరణమును పొందుతాడో ప్రవచనములో చూద్దాం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం. 9వ అధ్యాయము 9వ వచనం. యేసుక్రీస్తుని గురించి ప్రవచనం ఆయన పుట్టక మునిపే కొన్ని వందల సంవత్సరాల క్రితం ఏమని ప్రవచింపబడుతూ వచ్చిందో, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. కాబట్టి ఎవరైతే దుఃఖపడుతున్నారో వారందరిని ఉద్దేశించి ఆనందభరితులు కండి అని చెప్తూ, సంతోషంగా ఉండని చెప్తూ ఏమని ప్రవచనం చెప్తుందంటే, బహుగా మీరు సంతోషించుడి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. ఎందుకంటే నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడునై దీనుడునై గాడిద పిల్లను ఎక్కి అంటే ఆయన వాహనం కూడా చెప్పబడింది. ఇక్కడ ఎలా చెప్పబడింది? ఆయన వాహనం కూడా ఎలా వస్తాడంట? దీనుడిగా వస్తాడు. ఎలా వస్తాడు? దీనుడిగా వస్తాడు. ఆయన ఎలా రాబోతున్నాడు? దీనుడిగా రాబోతున్నాడు. కాబట్టి దేవుని వాక్యము యేసుక్రీస్తు పుట్టక మునుపు నుండే ఆయనను గురించి రాయబడినటువంటి విషయాలు ప్రవచనాల ప్రకారంగానే యేసుక్రీస్తు ప్రభు జన్మిస్తూ వచ్చాడు. అంటే ప్రవచనం చూస్తే 11వ అధ్యాయం 2వదిగా మనం చూద్దాం. 2వదిగా చూస్తే జకర్యా గ్రంథం 11వ అధ్యాయము 4వ వచనం. నా దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా వధకేర్పడిన గొర్రెల మందను మేపుము. వాటిని కొనువారు వాటిని చంపియు నిరపరాధులుగా
అనుకొందురు. వాటిని అమ్మిన వారు మాకు బహు ద్రవ్యము దొరుకుతున్నది యెహోవాకు స్తోత్రమని చెప్పుకొందురు. వాటిని కాయవారును వాటి ఎడల కనికరమును చూపరు. ఇక్కడ ఈ సందర్భాన్ని చూస్తున్నప్పుడు గొర్రెల మందను మేపుము అమ్మివేయబడినటువంటి విధానం, బహు ద్రవ్యము దొరుకుతున్నది. కాబట్టి ఇక్కడ ప్రవచనాలలో రాయబడినటువంటి సంగతులు. ఆ మాటను కనుక మనం చూస్తే, గొర్రెలు చెదిరిపోవను, కాపరిని కొట్టుదురు. ఏమంటా ఏమని చెప్తున్నాడు? ప్రవచనం ఏమని చెప్తున్నాడు? మత్తయి 20:30. అప్పుడు యేసు వారిని చూసి ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు. ఏలైనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదరిపోవును. అది ఎత్తి చెప్పడం, ప్రవచనం చెప్పాలి. అది ఎత్తి చెబుతున్నాడు. ఈ మాట ఆయన పుట్టక మునుపు ఎక్కడ రాయబడిందో అది ఇంపార్టెంట్. ఆయన పుట్టక మునుపే ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో, ఎందుకు మనిషిగా వచ్చాడో అది చరిత్ర. 13 ఖడ్గమ నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. గొర్రెలు చెదిరిపోవునట్లు కాపరిని హతము చేయము. ఇప్పుడు అర్థమవుతున్నది ఎవరు? ప్రవచనం. అర్థమవుతున్నది ఎవరు? గొర్రెలు చెదిరిపోవాలంటే కాపరి ఏమవ్వాలంట? కాపరి హతము చేయబడాలి. హతము చేయబడాలంటే రోమ ప్రభుత్వానికి అతి కిరాతకమైనటువంటి శిక్ష ఏంటంటే శిలువ వేసి చంపటం. అతి కిరాతకమైనటువంటి శిక్ష ఏంటిది? రోమ ప్రభుత్వం శిలువ వేసి చంపటం. ఒకటి పచ్చి చర్మములో పెట్టి కుట్టు వేసి చంపడం ఒక రూల్ అయితే, మరొక రూల్ ఏంటంటే ఒక వ్యక్తి తప్పు చేస్తే రోమ శిక్ష స్ఫూర్తి ఎలా ఉంటుందంటే బ్రతికిన వ్యక్తికి చచ్చిపోయిన శవాన్ని కడతారు. ఇక దుర్వాసన వాడు భరించలేక రోజు కుమిలి వాడు ఏమైపోతాడు? చచ్చిపోతాడు. అదొక రకమైన శిక్ష. రెండవ శిక్ష ఏంటంటే ఒక కళేబరములో చర్మాన్ని ఒలిసి ఆ చర్మంలో ఈ మనిషిని పెట్టి కుట్టేస్తారు. ఆ పచ్చి చర్మము బ్రతికిన మనిషిని ఏం చేస్తుంది? ఇక అది చర్మం ఎండిపోతుంటే ఈ మనిషిని కూడా బిగదీస్తూ ఉంటుంది. అది రెండవ రకము శిక్ష. అతి కిరాతకమైన శిక్ష ఏంటంటే సిలువ వేసి పైచాచికంగా హింసించి కొంచెం చంపడమే సిలువ వేసే విధానం. అందుకని గొర్రెల కాపరి హతమవుతాడు. గొర్రెలు ఏం చేయబడతాయి? చెదిరిపోతాయి. అందుకే శరీరధారిగా ఉన్న దినాల్లో యేసుక్రీస్తుని వెంబడించిన వారందరూ ఏమైపోయారు? చెదిరిపోయారు. ఆయన శిలువ వేసినప్పుడు చూడండి, యోహాను సువార్తలో చూస్తే ఆయన శిలువ వేసినప్పుడు
వేలాది మంది ఆయన ఫాలోవర్స్ అందరూ ఏమైపోయినారు? యోహాను సువార్త ఆ చివరి ఘట్టంలో ఏమైపోయినారు? 40-41 వచ్చు. 19 అధ్యాయం. అంతటా వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యమును దానికి పూసి నారబట్టలు చుట్టిరి. ఆయనను శిలువ వేసిన స్థలములో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడని క్రొత్త సమాధి ఒకటి ఉండెను. మత్తయి సువార్తను చూడండి. మత్తయి సువార్తలో చూస్తే ఇంకా క్లియర్గా రాయబడిన విషయాలు. ఏమని జ్ఞాపకం చేస్తాడో దేవుని వాక్యమును కనుక మనం చూస్తే 26వ అధ్యాయంలో అనుకుంటాను 56వ వచనం లేక 54, 55, 56 చదవండి. మత్తయి సువార్తలో నేను వేడుకొని ఎడల ఇలాగున జరగవలెను, లేఖనము ఎలాగు నెరవేరునని అతనితో చెప్పాను. ఆ గడిలోనే యేసు జనసమూహమును చూచి బందిపోటు దొంగ మీదకి వచ్చినట్లు కత్తులతోను ఉదిలతోను నన్ను పట్టుకొని వచ్చున్నాను. అనుదినము దేవాలయంలో కూర్చున్న బోధించినప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ప్రవక్తల లేఖనము ఇప్పుడు ఇది ప్రవచనం. ప్రవక్తల లేఖనము నెరవేరినట్లుగా ఇదంతా జరగాలని చెప్పి అంటే యేసుక్రీస్తు పుట్టక మునిపే ప్రవక్తలు ప్రవచించినారు. ప్రవచించిన ప్రకారమే జరుగుతుంది. అప్పుడు లేఖనము నెరవేరినట్లుగా ఇదంతయు జరిగినని చెప్పాడు. అప్పుడు శిష్యులు అందరూ ఆయన విడిచి ఇప్పుడు నెరవేరిందా ప్రవచనం? జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనం పరిపూర్ణంగా నెరవేరింది. లేఖనములో ఆయనను గురించి ఏమని చెప్పబడ్డాయో అలాగే జరిగింది. కాబట్టి లేఖనం ఆయనను గురించి 750 సంవత్సరాల క్రితం ఏమని చెప్పిందో చూస్తే యెషయా గ్రంథం 53వ అధ్యాయం. ఆయన పుట్టక మునిపే 700 లేక 750 సంవత్సరాల క్రితంలో లేఖనం ఏం చెప్పిందో 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి ఎవరి కొరకంట? మానవ రూపములో ఉన్న ప్రతి మనిషి కొరకై మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను. మన దోషములను బట్టి నలగొట్టబడను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత ఇది భౌతిక సంబంధమైన స్వస్థత గురించి కాదు, ఇది ఆత్మ సంబంధమైన దాని గురించి రాయబడిన విషయాలు. ఇవేంటివి? వందనాలమ్మ, బాగున్నావా? ఇది ఆత్మ సంబంధమైన విషయం. ఏముందికంట? ఆయన 10,000 మందిలో గుర్తింపదగిన వాడు. ఏమయ్యాడంట? ఈ మనుషుల కొరకై 53వ అధ్యాయము 2వ వచనం. లేత మొక్క వలె ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైన సొగసీలను లేదు. మనం అతను చూసి అపేక్షించినట్లుగా అతని యందు రూపము లేదు. అతనిలో ఏ రూపము అంటే మనుషులు గుర్తుపట్టలేని స్థితి. వికారుడిగా మారాడు. కూర్చోండి. వికారుడిగా మారాడు. ఏమైనాడంట? వికారుడిగా మారాడు. ఇప్పుడు ఆయన ఏమయ్యాడు? 5వ వచనంలో మన దోషములను బట్టి. అది ప్రజాపతి అంటే ఎవరి కొరకు ఎవరు చనిపోయినారు? ప్రజలందరి కొరకు ఒకరు మరణించాలి. ఎవరి కొరకంట? భూమి మీద నివసిస్తున్న ప్రతి మనిషి కొరకు.
దానికి కొంతమంది అంటారు. మరి అలాగైతే యేసుక్రీస్తు పుట్టక మునిపే వాళ్ళు చచ్చిపోయినారు కదా, వాళ్ళు పరలోకం పోరా? మా దేశభక్తులు ఉన్నారు కదా, ఎవరెవరు? గాంధీ ఉన్నాడు, నెహ్రూ ఉన్నాడు, ఇందిరాగాంధీ ఉన్నాడు, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నాడు, భగత్ సింగ్ ఉన్నాడు కదా, చెప్తారు కదా. మరి వీళ్ళందరూ ఎవరు? స్వామి వివేకానంద ఉన్నాడు, ఇంకా ఆయన పేరు ఏం పేరు? మనంతరా, అల్లూరి సీతారామరాజు ఉన్నారు. వీళ్ళందరూ ఎవరి కొరకు చనిపోయినారు? దేశం కొరకు చనిపోయినారు. మరి వీళ్ళందరూ నరకానికి పోతారా? వాళ్ళ ఆలోచన ఏంటి? వాళ్ళ ఆలోచన ఏంటి? దేశం కొరకు త్యాగం చేశారు. మరి నువ్వెందుకు త్యాగం చేయవు? నీ త్యాగం ఏంటంటే మనుషులు కొట్టడం, హింసించడం, పత్రికలు మంచినా, వాక్యం చెప్పినా, పాట పాడినా, ప్రార్థన చేసినా, చర్చి కట్టుకున్నా, వాళ్ళ గురించి చెప్తావులే. మరి నువ్వు చేసేదేంటి? మరి వాళ్ళు దేశభక్తులు అయినప్పుడు నువ్వు చంపుతున్నావు. మరి నువ్వెవరు? నువ్వెట్టి దేశభక్తుడు? అందుకే నేనేమంటున్నానంటే, వారు గొప్ప వాళ్ళుగా తనువు చాలించారు, అంత మాత్రాన మోక్షం రాదు. గొప్ప కార్యాలు చేశారు భూమి మీద, అంత మాత్రాన వాళ్ళు అగ్ని కూడా తప్పించుకుంటారని ఆనవాళ్ళు. పుణ్యకార్యాలు చేస్తే, దాన ధర్మాలు చేస్తే, యజ్ఞ యాగాలు చేస్తే, హోమములు చేస్తే, బలులు ఇస్తే, రక్తదానం, నేత్రదానం, గోదానం ఇస్తే నరకం తప్పదు. నరకం తప్పాలంటే ఏం చేయాలా? ప్రశస్తమైన రుధిరం చిందించబడాలా. ఒక వ్యక్తి నరకం తప్పించుకోవాలంటే ఏం కావాలా? పవిత్రమైన రక్తం చిందించబడాలి. ఏ నేరం చేయని వ్యక్తి శిక్ష అనుభవించాలి. చనిపోయి సమాధి చేయబడి మృత్యుంజుడై తిరిగి లేవాలి. మృత్యుంజుడై తిరిగి లేపబడాలి. ఆరుదిరానికి సమస్త మానవ కోటి పాప పక్షాలను చేసి శక్తి ఆయనకి. ఆయన మనిషిగా పుట్టాడు. ఎందుకు వచ్చాడైనా? మనిషిగా వచ్చాడు. ఏం చేయడానికి? ఏం చేయడానికంట? మళ్ళీ మన పాట దగ్గర రాని ఆనందింప చేయటానికి. ఏం చేయడానికి? ఆనందింప చేయటానికి. యెషయా గ్రంథం 52:9. యెషయా గ్రంథం 52:9. యెరూషలేమునందు పాడైన స్థలములారా ఉత్సహించి ఏకముగా సంగీత గానం చేయి. యెహోవా తన ప్రజలను ఆనందింపచేసెను, యెరూషలేము విమోచించును. అంటే ఎవరైతే విమోచించబడతారో వారు మాత్రం ఏం చేయబడతారు? ఆనందించబడతారు. ఎవరి పాపములైతే క్షమించబడతాయో, ఎవరి పాపముల చేత ఉన్న మరణానికి, నరకానికి వెళ్ళకుండా తప్పించబడతారో వారు మాత్రమే ఏం చేయబడతారు? ఆనందించబడతారు. లేదంటే ఏమవ్వాలా? యుగ యుగాలు అగ్నిగుండంలో, నరకంలో కన్నీరు మున్నీరుగా జీవించాల్సిందే. తప్పించుకునే అవకాశమే లేదు. ఏ విధంగానే మరణించను గాక, ఏ కాలంలోనైనా మరణించని, ఆత్మహత్య చేసుకొని చనిపోయినా, సూసైడ్ చేసుకున్నా, నీళ్ళలో దూకినా, ట్రైన్ కింద పడినా, లారీ కింద పడినా, బస్సు కింద పడినా, కత్తితో ఆయన గొంతు కోసుకున్నా, వేరే వాళ్ళ చేత చంపబడినా, లేక వరదలు, భూకంపాల వల్ల పోయినా, ప్రతి వ్యక్తి ఎక్కడికి వెళ్ళాల్సింది? నరకానికి వెళ్ళాల్సింది. ఏం లేకపోతే రక్షణ అంటే విమోచన మారు మనసు లేకపోతే వారు ఎవరైనా సరే. కొంతమంది అబ్బా ఎంత చల్లని సాగు వచ్చాడమ్మా, మంచి సాగు అంట. అసలే సాగు అది. ఏంటిది అది? అసలే సాగు. దాన్ని కూడా ఏమని పొగుడతారు? మంచి సాగు అమ్మ, చల్లని సాగు వచ్చాడు. ఏడా పడుకున్నట్టే వచ్చాడు. ఒకసారి కేసీఆర్ గారు చెప్తారు, బట్టివి ఏం పేరు ఆయన కూడా చెప్తాడు. ఒక శాసనసభలోనే ఎక్కడో చెప్పాడు, నేను ఒక వీడియో విన్నాను. ఒక వ్యక్తి పాన్ కొరికి చచ్చిపోయినాడు. కేసీఆర్ చెప్పే మాటలు ఇవి. ఏ కొరికి చచ్చిపోయినాడు? పాన్ కలిసి చచ్చిపోయినాడు. అప్పుడు అందరూ చూస్తుండగా మన వయసు ఏమంటారు సెకండ్ ఉప ముఖ్యమంత్రి గారు కూడా అక్కడికి వచ్చాడంట. అరే ఏమైందంటే పాన్ కలిసి చచ్చిపోయినాడు మనిషి అంటే. అట్లనా? ఏడ కలిసింది
కనుబొమ్మ దగ్గర కరుస్తున్నాడు. అయ్యో కొంచెం కింద కరిస్తే కన్నే పోతుంటే ఏమన్నాడట, ఇది ఏం మాట్లాడుతాడు, కన్ను పోతుండే మనిషి మైండా, కన్ను ఉంటే ఎంత పోతే ఎంత. అందుకే నేనేమంటున్నానంటే ఏ మనిషి అయినా సరే ఏ విధంగా వెళ్ళాలా, అందరూ నరకానికే వెళ్ళాలి. నరకం తప్పించుకోవాలంటే విమోచన మనకు అవసరం, రక్త ప్రోక్షణ మనకు అవసరం. పరిశుద్ధమైనటువంటి వ్యక్తి, మానవ స్వరూపంలో వచ్చిన వ్యక్తి, ఇన్ని తలకాయలు ఇన్ని చేతులు కాళ్ళు ఉన్న వ్యక్తి కాదు. నేను ఎలా ఉన్నానో నా వలే ఉండాలి. అలా నేను ఎలా భూమి మీదకి వచ్చానో అలాగే రావాలా. కుండలోనో మట్టిలోనో పాయసంలోనో చెవులోనో అక్కడిక్కడ పుట్టడం కాదు. నేను ఎలా వచ్చానో అలా రావాలి. అలా వచ్చిన వ్యక్తి ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. దేశ నాయకులు కాదు. ఇంకా దేశ నాయకులు వేరు, యేసుక్రీస్తు వేరు. దేశ నాయకులు భౌతికమైనటువంటి క్షేమం కొరకు, పథకాల కొరకు, దేశం కొరకు పాటుపడి ఉండొచ్చు. కానీ అది వేరు, ఇది వేరు. ఇది ఆత్మ సంబంధమైనది. వాళ్ళకి వీళ్ళకి ఎప్పుడు పోల్చి మనం కొంతమంది మూర్ఖులు చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. అట్లా వీళ్ళు ఎంత గొప్ప, వీళ్ళు మా తండ్రులు, వీళ్ళు మా వాళ్ళు, మా నాయకులు మా కోసం పాటుపడ్డారు, వాళ్ళే వచ్చారు, నిన్నేం కాపాడతారు. భౌతికమైనటువంటి వాటి విషయాలు మనకు సహాయం చేశారు అంతే వాళ్ళు, అంతే తప్ప వారు మన ఆత్మని విమోచించిన వారు కాదు. ఆత్మ విమోచించబడాలంటే నరకం తప్పించబడాలా. ఆ కన్నీరు మున్నీరు, ఆ దుఃఖము అదంతా ఏమైపోవాలా, ఆనందంగా మారాల, సంతోషంగా మారాల. అందుకని ఏమంటారంటే సియోనులో దుఃఖించిన వారిని నేను ఆనందభరితులుగా చేస్తాను. ఎవరు ఆనందిస్తారంటే ఎవరైతే పాప విమోచన పొందారో వారు ఆనందిస్తారు. అందుకే పాట పాడతారు, ఈ సంతోషం నీకు కావాలా, నేడు యేసుని నేడు యేసుని నువ్వు కూడా నమ్ము. అప్పుడే నిజమైన సంతోషం. ఏ సంతోషం తప్పు ఏం తప్పుతుంది? దుఃఖము, నరకము, యమగుండం తప్పుతుంది. ఇది నిజమైన సంతోషం. అది తప్పించుకోవాలంటే ఈ అనుభవంలోనికి నీవు రావాలి. ఇది చేయగలిగింది యేసుక్రీస్తు ప్రభు 2025 సంవత్సరాల క్రితం నీ కొరకై నా కొరకై మనుషుడిగా శరీరాకారంలో ఈ లోకాన్ని గర్దించి పవిత్రమైన జీవితం జీవించి శిలువ మరణం చెంది మన పాపములను భరించి మనల్ని పరలోకానికి వారసులు చేయటానికి, ఆనందభరితులుగా చేయటానికి, విమోచించి ఆ నిత్య రాజ్యంలో ఆయనతో పాటు మనల్ని కూడా కూర్చోబెట్టుకోవడానికి. అందుకనే ఆ గొప్ప రక్షణ యొక్క అనుభవంలోకి వస్తే, నిజమైన విమోచన ఆనందం ఉంటే మనము ఈ లోకములు, ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ దుఃఖాలు, ఈ బాధలు, వేదనలు ఏవి మనల్ని ఏమి చేయలేవు. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఏది కూడా పాపలేదు. అట్టి అనుభవం మనం ప్రభుని స్తుతించి ఆనందిస్తాం. కొద్ది నిమిషాలు మనం ఒకరితో